రాజులు 2వ అధ్యాయము. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి ఏ పని పూనుకొని అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటినీ, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ అనుసరించి నడుచుకున్న ఎడల ఇశ్రాయేలీయుల రాజసింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఇతరు కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరువాడునైన షిమీ నీ యొద్దనున్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగి రాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానిని ఏమి చేయవలెనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 4 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబ యొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతన్ని అడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలనని ఇశ్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయెను. అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనకుము. ఆమె చెప్పుమనగా అతడు రాజుకు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెళ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను. అతడు నీతో కాదని చెప్పడనెను. బత్షెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేదనెను. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకమని ఆమె చెప్పగా రాజు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయననగా ఆమె షూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయాకు పెళ్లికిప్పింపవలెననెను. అందుకు రాజైన సొలొమోను షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కొరకు అడుగుట ఎలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబియాతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం ప్రకారము నా కుటుంబము కలుగజేసిన యెహోవా జీవముతోడు అదోనీయా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయాను. తరువాత రాజు యాజకుడైన అబియాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పండుకోమని చెప్పాను. పండుకుందిగా లోపల, మళ్ళీ ఎప్పుడు వచ్చేసింది? పండుకుంది సోని, పండుకుందని నేను ఇప్పుడే పడుకున్నా. అడుగు చెల్లిని గది ఊడిచి అంత బాధ ఏమొచ్చింది అసలు? ఆ పండుగ లోపలన్నీ అన్ని బట్టలన్నీ తీసి లోపలేసి రావే లోపలికి రావే. మంచినీళ్ళు బట్టి ఇప్పుడే ఆడికి బచ్చీళ్ళు పెట్టి ఇప్పుడు వచ్చి పండుకున్నాను. చెల్లిని అడగరాదు. అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము, నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని. ఏంటి అసలు? నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి
నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందుతుంది గనుక ఈ వేళ మరణశిక్ష నీకు విధి. చదువుకో. ఏం చేస్తుంది మా అమ్మ? ఏం చేయట్లా. బాగానే ఉందా కోళ్ళు? నాగరాజు కోళ్ళు లేరుగా, వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోయారా? రెడ్డిగూడెం ట్రాన్స్ఫర్ అయిద్ది అన్నారా పాపం. ఆయన మళ్ళీ ఉండాలి అన్నాడంట. వాళ్ళ మా సారు అలా అమ్మ ఏడుస్తుంది. ఎవడమ్మా? ఆమె నాగరాణి. ఎందుకు లేట్ అయిద్ది మళ్ళీ అన్నారుగా. నెల్లూరులోనే ఉన్నారట. ఓల్డ్ క్లాత్ క్విల్ట్ అంట. ఏం చేస్తుంది మా అమ్మ? నాగరాజు తగ్గుందా? ఇది రావట్లేదు అసలు. మోనికా ఫోన్ చేసి మోనక్క ఏంటంట చెప్పావు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళింది అక్క అని. ఏమంది? అవునా పాప అందా? అలాగే అడిద్దిగా. బకెట్లు పెట్టే అడుగు కూడా ఏం చేస్తున్నాడు? ఓ బకెట్ పెట్టేసుకో. అరే నువ్వు చేస్తావా? నేను చేయడానికి అడుగు లేపి. బద్దకస్తురాలు. 2 రోజులకు ఒకసారి చేస్తున్నాను. మట్టిదాన్ని అయిపోయాను. ఏంటో మొన్న వైట్ అయి కంపు కొట్టింది అసలు. నాకు మీద నాకే విరక్తి వచ్చింది. ఆ వైట్ కూడా ఒకలాంటి వాసన వస్తుంది. ఏంటో నీకు రాదా? నీకు వైట్ అవదా? బియ్యం తిన్నాను పండుగ. నాకు ఏ బియ్యం అదే అది వేస్తావు. డ్రెస్ అక్కడ ఎన్ని రోజులు ఎడుస్తావు? కొత్తగా ఉంది. చూడడానికి వెళ్తున్నావుగా రోడ్డమ్మకి ఆటో ఇచ్చి. ఆ పీసీలు కూడా వేసుకెళ్ళు. చక్కగా ఉన్నావు దీంట్లో. అక్కడ అది కూడా వేసుకేవాళ్ళ. ఈ అమ్మాయికి ఎప్పుడు సోకులే. ఈ అమ్మాయికి ఒకటి ఉండిద్దిలే. సినిమాలు కాల్ చేసిన అట్లా ఏ లేను ఉందే. ఉందిగా బ్లూ లెగ్ వేసుకుంటావా? అదే మామూలు బ్లూ లెగ్ వేసేసుకో. బ్లూ లెగ్ వేసుకే ఉందా? అదిగో అక్కడ అక్కిచ్చిందే. ఎన్నెత్తది ఇంకా రెడ్ లెగ్ ఉందో బ్లూ లెగ్ ఉందో అక్కడ. అందుకే ఆ డ్రెస్ వేసుకోమంటే ఎనుకోకుండా. బ్లూ కాదు, దీని మీద ఉందా నావీ బ్లూ? నావీ బ్లూ లేదు. మరి ఏ బ్లూ వేసుకుంటారు? ఏ బ్లూ వేసుకుంటారు దీని మీద? మాట్లాడు. బుర్ర లేకుండా మాట్లాడబాక. సోది అది జరుగు కుమ్మి, అది జరుగు. దున్నపోతులా ఉన్నావు. తన్నాలని పెద్దది అసలు నేను చూస్తేనే. కుమ్మి